ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆరూరి రాక స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక వస్తే తానే అభ్యర్థినని భావిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు ఇది మింగుడు పడ్డలేదు. ఆరూరి రమేష్ ను స్టేషన్ ఘనపూర్ బరిలో దించే యోచనలో అధిష్టానం ఉందనే ప్రచారంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. కాడర్లో గందరగోళం నెలకొన్నప్పటికీ అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ నిర్ణయిస్తారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ వర్గాలు నచ్చజెప్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2 రోజుల కిందటే ఆ పార్టీకి రాజీనామా చేసి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఆరూరి వంటి బలమైన నేత పార్టీలోకి రావడం వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు కొండంత అండా అని శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆరూరికి ఉన్న పట్టు పార్టీకి కలిసి వస్తుందని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇక ఆరూరి రమేష్ చేరిక బీఆర్ఎస్ లో ఉత్సాహాన్ని నింపుతుంటే స్టేషన్ ఘనపూర్ లో మాత్రం సెగలు రేపుతోంది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలో పోటీ చేయాలని రాజయ్య భావిస్తుండగా ఆరూరి చేరిక ఆయన ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. అధిష్టానం ఆరూరి రమేష్ కే టికెట్ ఖరారు చేసిందనే వార్తలు వస్తుండటంతో రాజయ్య తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. ఆయన కారు దిగి హస్తం గూటికి వెళ్తారా లేక స్వతంత్రంగా పోరాడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టేషన్ ఘనపూర్ టికెట్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఆరూరి రాకతో రాజయ్య పార్టీ వీడుతున్నారనే వార్తలను పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయిస్తారని, అప్పటి వరకు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నారు. పార్టీ బలోపేతం కోసమే ఈ చేరికలు తప్ప ఎవరిని విస్మరించడానికి కాదని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆరూరి ఎంట్రీతో వరంగల్ పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆరూరి రాక స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక వస్తే తానే అభ్యర్థినని భావిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు ఇది మింగుడు పడడం లేదు. ఆరూరి రమేష్ ను స్టేషన్ ఘనపూర్ బరిలో దించే యోచనలో అధిష్టానం ఉందనే ప్రచారంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. కాడర్లో గందరగోళం నెలకొన్నప్పటికీ అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ నిర్ణయిస్తారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ వర్గాలు నచ్చజెప్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2 రోజుల కిందటే ఆ పార్టీకి రాజీనామా చేసి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఆరూరి వంటి బలమైన నేత పార్టీలోకి రావడం వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు కొండంత అండా అని శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆరూరికి ఉన్న పట్టు పార్టీకి కలిసి వస్తుందని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఆరూరి రమేష్ చేరిక బీఆర్ఎస్ లో ఉత్సాహాన్ని నింపుతుంటే స్టేషన్ ఘనపూర్లో మాత్రం సెగలు రేపుతోంది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలో పోటీ చేయాలని రాజయ్య భావిస్తుండగా ఆరూరి చేరిక ఆయన ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. అధిష్టానం ఆరూరి రమేష్ కే టికెట్ ఖరారు చేసిందనే వార్తలు వస్తుండటంతో రాజయ్య తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. ఆయన కారు దిగి హస్తం గూటికి వెళ్తారా లేక స్వతంత్రంగా పోరాడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, వరంగల్ రాజకీయాల్లో తాటికొండ రాజయ్య వర్సెస్ ఆరూరి రమేష్ గా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? ప్రధానంగా చూసుకుంటే వరంగల్ జిల్లాలో రాజకీయాలను కూడా మారితే ప్రధానంగా అంటే పార్టీ మారిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆరూరి రమేష్ తిరిగి మళ్ళీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ గులాబీ పార్టీ కండవా కప్పుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆరూరి రాకతో ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాలు అయితే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తాటికొండ రాజయ్య అంటే స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఉప ఎన్నికలు కింద వస్తే అక్కడ పోటీ చేసేందుకు ఇప్పటికే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించి ఆరూరి రమేష్ వస్తే ఆయన రంగంలో దింపే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆరూరి రమేష్ రాజయ్య పరిస్థితి ఉంది. ఇది అంటే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే కేసీఆర్ ఇద్దరిని పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి అయితే వారికి టికెట్ ఇచ్చే అవకాశం థ్యాంక్ యూ రామ్ నరేష్.